నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఓవైపు తన తండ్రిని హత్య చేసిన వారిని బయట పెట్టాలనేది ఓ కుమార్తె పోరాటం. అయితే ఆ పోరాటం ఎండమావిలా మారిందని, పెద్దల అండ ఉన్నంత వరకు తనకు ఏమీ కాదనే ధీమాతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ఏమీ కాదన్న ధైర్యంతో బరితెగించినట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కోర్టు చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్న మహిళను వెక్కిరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చట్టం తనను ఏమీ చేయలేదనే మొండి ధైర్యంలా కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ చట్టపరమైన వాదనల కంటే ఎక్కువగా ఒక బిడ్డ పడుతున్న వేదనకు అద్దం పడుతోంది. తన తండ్రిని అత్యంత దారుణంగా చంపి ఆపై ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి జరిగిన ప్రయత్నాలపై డాక్టర్ సునీత నర్రెడ్డి చేస్తున్న ఈ యుద్ధం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. 6 ఏళ్లుగా న్యాయం ఎప్పుడొస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న డాక్టర్ సునీతకు సుప్రీంకోర్టులో జస్టిస్ సురేందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం అడిగిన ప్రశ్న ఆమె ఆవేదనకు ప్రతిధ్వనిలా నిలిచింది. ఈ దర్యాప్తు ఇంకెంతకాలం సాగుతోంది? 10 ఏళ్లు పడుతుందా అని కోర్టు ప్రశ్నించడం ఆమె ఏళ్ల తరబడి పడుతున్న నిరీక్షణకు అద్దం పట్టింది. ట్రయల్ కోర్టు కేవలం పాక్షిక దర్యాప్తుకు మాత్రమే అనుమతి ఇవ్వడాన్ని డాక్టర్ సునీత గట్టిగా సవాల్ చేశారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాల్సిందేనని, న్యాయం విషయంలో రాజీ పడేదే లేదని ఒక కూతురిగా ఆమె పట్టుదలగా నిలిచారు. ఈ కేసులో ఎవరిని విచారించాలో, ఎవరిని కస్టడీలోకి తీసుకోవాలో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఫిబ్రవరి 5వ తేదీన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండడం ఆమెలో కొత్త ఆశను రేకెత్తించింది. ఈ న్యాయ పోరాటం ఒకవైపు సాగుతుండగానే కడప వైసీపీ ఎంపీ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో తన సోదరి సునీతకు ఒక వెక్కిరింతలా అనిపిస్తోంది. వైఎస్ఆర్ జగన్ ఫోటో ముందు నిలబడి మెడలో కాషాయ కండువా వేసుకుని తమాషాగా నవ్వుతూ ఆయన ఇచ్చిన ఆ ఫోజు గతంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను గుర్తు చేస్తోంది. తన తండ్రిని కోల్పోయి న్యాయం చేయమని అడగడానికి జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ అవినాష్ బీజేపీలో చేరితే ఏం చేస్తావు అని ఆయన తనను బెదిరించారని సునీత గతంలోనే స్వయంగా కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి కాషాయ కండువ మెడలో వేసుకుని నవ్వుతూ ఫోటోలు దిగుతుంటే ఒకవైపు తండ్రిని కోల్పోయి మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు భరిస్తూ ఆమె చేస్తున్న ఈ పోరాటం ఎంత భారమైందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఇది కేవలం ఒక కేసు కాదు, ఒక తండ్రికి తన బిడ్డ ఇచ్చే నివాళి. అధికారం, అంగబలం ఉన్న వ్యక్తులతో తలపడుతున్నా నిజం ఒకరోజు గెలుస్తుంది అనే నమ్మకమే ఆమెను ప్రతి హీరింగ్కు నడిపిస్తోంది. ఫిబ్రవరి 5న సుప్రీంకోర్టులో జరగబోయే విచారణలోనైనా ఈ కుమార్తె ఆవేదనకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు.